హెచ్సీఏ అవకతవకల వ్యవహారానికి సంబంధించి రంగంలోకి దిగింది ఈడీ. హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాగ్మూలాలు ఇవ్వాలంటూ సిఐడిని కోరింది ఈడీ. సిఐడి నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు సహా 5గురిని అరెస్ట్ చేసింది సిఐడి. ఇక హెచ్సీఏ అవకతవకలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సిఐడి అధికారుల చేతుల్లోనే ఉంది. ఈ కేసు ఇప్పుడు ఈడీ అయితే రంగంలోకి దిగింది. ఈ హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలంటూ కూడా సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలను ఇవన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా సిఐడిని ఈడీ కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈ కేసు టేకప్ చేయబోతోంది. ఈ కేసులో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు సహా 5గురిని అరెస్ట్ చేసింది సిఐడి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ హెచ్సీఏ వ్యవహారంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ విచారణ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి? పూర్తి వివరాలేంటి? హెచ్సీఏ కేసులో ఈడీ వివరాలు ఇవ్వాలని చెప్పేసి సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ కి సంబంధించిన వివరాలు, అదే విధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ఎలాంటి ఆధారాలు దొరికాయో వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి, ప్రజాధనం దుర్వినియోగం అయింది, బీసీసీఐ నుంచి కోట్ల రూపాయలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వస్తాయి, వాటన్నిటిని కూడా దుర్వినియోగం చేశారని చెప్పేసి సిఐడి దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఆ సిఐడికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రాథమిక ఆధారాలన్నిటిని కూడా ఈడీకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ లెటర్ రాయడం జరిగింది. దీంతో ఈడీ కూడా ఈ కేసులో విచారణ చేయనుంది. ఇప్పటికే మనీ అంటే డబ్బులు భారీగా చేతులు మారాయి కాబట్టి కాంట్రాక్టు టెండర్ లేకుండానే ఏవైతే నిధులు సంబంధించి పక్కదారి మళ్ళాయో వాటన్నిటికి సంబంధించి ఒకవైపు సిఐడి దర్యాప్తు చేస్తుంది. కాబట్టి అందులో కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. కాబట్టి దానికి సంబంధించి క్రీడల కోసం ఉపయోగించాల్సిన డబ్బులు సొంతంగా అటానమస్ బాడీగా ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం డబ్బులు పక్కదారి పట్టించిందని చెప్పేసి సిఐడి దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యి దీనికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తుంది. దాని తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు నిందితులను కస్టడీ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. 10 రోజుల పాటు 5గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా మల్కాజ్గిరి కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. సురేష్, అయితే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ, ఎంక్వైరీ కానీ, నిందితుల కస్టడీ పిటిషన్ కోరడం కానీ ఇవన్నీ కూడా సిఐడి అదుపులోనే జరుగుతోంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? అంటే బీసీసీఐ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టాయని చెప్పేసి భారీగా గోల్మాల్ జరిగింది. ఉప్పల్ స్టేడియం సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ఏవైతే వాటికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, బాల్ కొనుగోలు చేయడము, స్టేడియం మెయింటెనెన్స్ సంబంధించి కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని చెప్పేసి ఇప్పటికే సిఐడి గుర్తించడం జరిగింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి మళ్లించారు, ఎవరికి ఖాతాలోకి వెళ్ళాయి, అసలు టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అవన్నీ సక్రమంగా జరిగాయా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. దాదాపు 100 కోట్లకు పైగా ఆ నిధులు గోల్మాల్ అయ్యాయని చెప్పేసి ఇప్పటికే ఈడీ గుర్తించింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో నగదు అంతా కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడికి మళ్లించారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక హెచ్సీఏ అవకతవకల వ్యవహారానికి సంబంధించి అటు రంగంలోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలంటూ కూడా సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలంటూ కూడా సిఐడిని కోరింది ఈడీ. నెక్స్ట్ ఈ కేసు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.